హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో ఒక తల్లి తన ముగ్గురు పిల్లల్ని ఒక ప్రియుడి కోసం అని చెప్పేసి గొంతు నులిమి చంపేసిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా కలిచివేసింది. అసలు ఒక తల్లయి ఉండి తన పిల్లల్ని ఏ విధంగా చంపుకుంటుంది? ఎలా చంపగలుగుతుంది? అసలు ఆమె ఆడదేనా అంటూ కూడా చాలా మంది విమర్శించడం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఘటనలో? ఎందుకు ఆ విధంగా ఆ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేసింది? తన భర్తను చంపాలన్న ఆలోచన కూడా వచ్చిందని కూడా చెప్తున్నారు. సో, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల కోసం సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, నమస్కారం సార్. నమస్కారం. సార్, ఆ న్యూస్ మీరు కూడా చూసారు. ముగ్గురు చిన్న పిల్లల్ని సొంత తల్లే గొంతు నులిమి గుడ్డ చుట్టి మరీ చంపేసిన ఘటన. అసలు ఏం జరిగింది సార్? ఈ ఇష్యూలో మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇది నిజంగానే చాలా దారుణమైన వ్యవహారం. అసలు ఆ తల్లి నిజమైన తల్లా? లేతే వేరేవాళ్ళ దగ్గర నుంచి వేరేవాళ్ళు కంటే తెచ్చి పెంచుకుందని. ఆయన పెంచుకున్న తల్లి కూడా ఆ వయసులో అంతకాలం 13, 12 ఏళ్ల అబ్బాయి, 10 ఏళ్ల అమ్మాయి, హ్మ్. 8 ఏళ్ల అబ్బాయి. వీళ్ళని చంపిందంటే నిజంగా చాలా దారుణం. చాలా చాలా దారుణం. అసలు నమ్మలేదు. హ్మ్. నేనే ముందు ఈ న్యూస్ చూసినప్పుడు ఏమనుకున్నామంటే ఏవో పెరుగన్నంలో ఏదో బల్లో గిల్లో పడి ఉంటుంది. సో, అట్లైనా గూడా అంత ఇమ్మీడియేట్‌గా అదే వామిటింగ్ వచ్చినా అంత ఇమ్మీడియేట్‌గా చనిపోరు గదా! అని అనుకున్నాం. తర్వాత చూస్తే ఇది ముఖ్య కారణం ఏమిటంటే, ఆ అమ్మాయి కొంచెం ఈయన ఏజ్ భర్త కొంచెం ఏజ్‌గా ఉండటం. హ్మ్. భార్య దానికి తోడు చదువుకుంది. ఆయనేమో వాటర్ ట్యాంకరు. హ్మ్. చదువుకుంది. కొంచెం అందంగా గూడా ఉంది. ఏజ్ డిఫరెన్స్ 20 ఏళ్లకు పైగా ఇద్దరికీ ఏజ్ గ్యాప్ ఉంది. ఆమె మొదటి నుంచి గూడా బహుశా ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కోసం ప్రయత్నాలు చేసే వ్యవహారమే అయుంటుంది. సో, ఈ దాంట్లో ఆ అమ్మాయి డెస్పరేట్‌గా ఎవరితోనైనా సంబంధం భర్తతో ఆమె ముందుటి నుంచి కూడా సరిగా లేనట్లు అనిపిస్తుంది. హ్మ్. సో, ఈ క్రమంలో ఆ శివకుమార్ అనే అతను క్లాస్‌మేట్ 10థ్ క్లాస్ క్లాస్‌మేట్. ఆయనకింకా పెళ్లి కాలేదు. 30 ఏళ్ళు. సో, ఆయన కలిసిన తర్వాత ముందుగా ఏదో ఇష్టపడి ఉంటారనుకుంటాను 10థ్ క్లాస్‌లో. సో, ఎట్లా హౌ ఆర్ యూ? ఏం చేస్తున్నావు? అని అడిగితే, నాకు ముగ్గురు పిల్లలు, చిన్న వయసులోనే పెళ్ళయింది. ఐయామ్ నాట్ హ్యాపీ విత్ మై హస్బెండ్. నా భర్తతో నేను సంతోషంగా లేను అని చెప్పడం. ఆ తర్వాత ఆ శివకుమార్ అనే అతను నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, పిల్లలు లేకుండా నువ్వు నా దగ్గరికొస్తే అని చెప్పటం. సో, ఈ మధ్య కాలంలో ఇద్దరు కలిసి ఈ అమ్మాయి ఎక్కడో స్కూల్‌లో, ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేయటం. సో, టీచర్‌గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం టైం వెసులుబాటు. సో, స్కూల్‌కెళ్తానని ఆ అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం. తర్వాత వాడు కూడా బుద్ధి లేకుండా అక్యూజ్డ్ శివకుమార్ కూడా, అరే! పిల్లల్ని కడతేర్చమని ఎట్లా చెప్తాడు? పిల్లలు లేకుండా రమ్మని ఎట్లా చెప్తాడు? అసలు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడమే ఒక ఇది. తర్వాత వాడేమన్నా ఉంటే ఇది కావాలి గానీ, వాడు పిల్లలు లేకుండా వస్తే నేను పెళ్లి చేసుకుంటా అనడం. ఈమె ఎంత దారుణమైన వ్యవహారం అంటే, ఒక కోసం అంతే కదా! హ్మ్. మ్యారేజే ఏమి లేదు. పోనీ వాడు కోట్ల ఆస్తిపరుడు కాదు. సో, వాడికి సంబంధాలు చూస్తున్నారని ఈమెను ఇష్టపడడం, ఇద్దరు కలవడం. సో, ఆల్మోస్ట్ గురించే ఈమె వాడిని కలవడం జరిగింది. లేకపోతే ఈ విధంగా జరగదు. హ్మ్. పరంగా కలిసిన తర్వాత సో, అది ఎంత దూరానికెళ్ళిందంటే, ఈ పిల్లల్ని, భర్తని అడ్డు తొలగించుకొని ఆ శివకుమార్‌తో వెళ్ళాలని. రేపొద్దున్నే వానికంటే గొప్పవాడు దొరికితే, వాడిని భర్తను చంపి ఇంకో దగ్గరికి పోదనేవండి. ఇటువంటి క్యారెక్టర్ ఆమెది. డెఫినిట్‌గా ఇటువంటి క్యారెక్టర్ ఉన్నోళ్ళని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేసి ఉరిశిక్ష ఏర్పడేటట్టు చేయాలి. డెఫినిట్‌గా ఇది చాలా దారుణమైన సంఘటన. తన కన్న పిల్లలు వేరే కక్షతో ఎవరినైనా చంపిందనుకోవడంలో ఇదుంది. ముక్కుపచ్చలారని ముగ్గురు బిడ్డల్ని తను స్మాదరింగ్ అదే ఒక గుడ్డ కప్పి స్మాదరింగ్ అయ్యేటట్టు చేసి, ఊపిరాడకుండా చేసి, చంపేసి, పైగా తనేదో విషం తిన్నట్టు నాటకమాడి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడున్నారని అడగటం. ఆమె చంపి మరి ఇంతకంటే దారుణమా? హ్మ్. ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సినటువంటి యాక్షన్స్ చేసింది ఆ అమ్మాయి. ఏదేమైనా పోలీసులు దీన్ని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయాలి. అన్నీ ఆమె స్మాదరింగ్, స్మాదరింగ్ చేయడానికి అప్పుడు ఉపయోగించిన టవలు, సైంటిఫిక్ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌లో అన్నీ తీసి, ఆ చార్జ్‌షీట్ పకడ్బందీగా వేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో పెట్టి, ఈమెని, ఆయన్ని ఈమెకైతే తల్లికైతే ఉరిశిక్ష డెఫినిట్‌గా వచ్చేటట్టు చేయాలి. మరీ దారుణమైన వ్యవహారం. ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటే వెళ్ళిపో ఆయనతో.
లేకపోతే ఏడన్నా పడి చావు నువ్వు పో. అంతేగాని పిల్లల్ని చంపేటువంటి అధికారము దారుణం కదా! అధికారమే కాదు. ఏ పిల్లలనైనా అసలు నీ పిల్లలనైనా నువ్వు ఎలా చంపుతావు? తప్పు కదా! చాలా దారుణమైన వ్యవహారం. కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో పకడ్బందీగా సాక్ష్యాలు సేకరించి ఈమెకి ఉరుకమ్మకిచ్చాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా ఆ విధంగానే ఊహిస్తున్నాను. ఇప్పుడు చాలామంది సమాజంలో ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. పోతున్నారు, ఉంటున్నారు. అది సుప్రీంకోర్టులో కూడా అది తప్పేమి కాదు అనే భావన ప్రకటించిన తర్వాత 497 తీసేసిన తర్వాత మరీ ఎక్కువైంది. అయినా కూడా వాటెవర్ ఇట్ ఈస్ ఇష్టంగా ఉంటే కలిసినారు. సపోజ్ కొందరు భర్తలు పరంగా సరిగ్గా లేకపోవడం, ఏదో ఈ కారణాల వల్ల ఇల్లీగల్ అఫైర్స్ ఎక్కువైనాయి. అదే కాకుండా ఈ మధ్య కాలంలో చూస్తే చాలా వ్యవహారాల్లో లివ్ ఇన్ టుగెదర్‌లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు హైటెక్ సిటీలో చూస్తే చాలా వరకు ఇల్లీగల్ అఫైర్స్ అనడం కంటే లివ్ ఇన్ రిలేషన్స్‌లో ఉన్నారు. కో లివింగ్‌లో చాలామంది ఉన్నారు. అది కానీ ఒకరిని చంపి తను సుఖంగా ఉండాలనుకోవడం చాలా దారుణం. అదే కన్న పిల్లల్ని చంపి ఇది మరీ దారుణమైన వ్యవహారం. కాబట్టి ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పక్కగా చేసి మంచి ఛార్జ్ షీట్ వేసి పకడ్బందీగా విట్నెసెస్, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఎవరైతే ఈ నిందితురాలు ఉన్నారో ఆమెకి ఉరిశిక్ష పడేటట్టు చేయాలనేటువంటిది నా అభిప్రాయం. ఓకే. సార్ ఇక్కడ శివప్రసాద్ అనే వ్యక్తిని కలిసిన తర్వాతే తన భర్త పైన, తన పిల్లల పైన ప్రేమ పోయిందా? లేకుంటే అంతకుముందే ఈమె ఇంటర్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే పెద్ద వ్యక్తితో, అది కూడా రెండో మ్యారేజ్ ఉన్న వ్యక్తితో పెళ్లయింది. అప్పటినుంచే ఇష్టం లేదా సార్? నిజంగానే తనకంటే ఈమె కొంచెం చూడ్డానికి బానే ఉంది. ఆమె 50 ఏళ్ళు, ఆయన అంత అట్రాక్టివ్‌గా లేడు. హ్మ్. తనకంటే పెద్దవాడైన వాడు. ఆమె కొంచెం అన్ అంత ఇదిగానే ఉంటుంది. డెఫినిట్‌గా షీ ఈజ్ ఆమెకి భర్త పట్ల ఇష్టం లేకుండానే ఉండుంటుంది. హ్మ్. సో, దానికి తోడు ఈ చిన్ననాటి స్నేహితుడు తగలడం వల్ల సో, మరి ఆయన ఆయనతో కాంటాక్ట్‌లోకి వచ్చిన తర్వాత మరీ దారుణమైన వ్యవహారం అయ్యేటట్టు ఆమె ఈ విధంగా ప్రవర్తించింది. ఓకే. సో మీరు కూడా ఉరిశిక్ష పడాలి ఆమెకి అని కోరుకుంటున్నాను. నిన్న భర్త కూడా పోలీసుల ముందట ఏడుస్తూ నా పిల్లల్ని చంపేసిన ఇటువంటి ఆడది ఉండొద్దు, ఉరిశిక్ష వేసేయండి అని ఆయన కోరుకుంటున్నారు. అలాగే ఆమెతో పాటు ఇప్పుడు శివప్రసాద్ అతనికి కూడా ఎటువంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంది సార్? ఆయన కూడా డెఫినిట్‌గా లైఫ్ అంటే ఆయన ప్రేరేపితం ఎంతవరకు ఉంది? హ్మ్. ఎక్కడన్నా మెసేజెస్‌లో భర్తను చంపు, పిల్లల్ని చంపు అని మెసేజ్ ఇచ్చుంటే మ ఆయనకు కూడా డెఫినిట్‌గా క్యాపిటల్ పనిష్మెంటే వస్తుంది. హ్మ్. అట్లా కాకుండా నువ్వు పిల్లల్ని, భర్తను వదిలేసి రా నేను చేసుకుంటానంటే కొంచెం తక్కువ 10 ఏళ్ళు, ఏదైనా 8 ఏళ్ళో, 5 ఏళ్ళో పడొచ్చు. ఓకే. సార్ ఈ మధ్య కాలంలో అంటే అక్రమ సంబంధాలు, పిల్లల్ని చంపుకోవడం, లేకుంటే భర్తల్ని, లేకుంటే భార్యల్ని ఈ విధంగా చంపుకోవడం ఇది ఎక్కువగా పెరిగిపోతున్నాయని కూడా స్టాట్స్ చెప్తున్నాయి సార్. ఎందుకంటారు సార్ ఇంకా? సీ ఒకటి ఈ ఒకటేమో అతి ముఖ్యంగా హ్మ్. ఈ సోషల్ మీడియా ఒకటి. సోషల్ మీడియా వల్ల అదే కాకుండా ఈ సీరియల్స్ దరిద్రమైన సీరియల్స్. హ్మ్. వాడు పెళ్ళాను వీడు, వీడి పెళ్ళాను ఇవే సీరియల్స్. అది చూసి వీళ్ళకేమనిపిస్తుందంటే ఈ సీరియల్స్ వల్ల ఆ! సుప్రీం కోర్టే చెప్పింది కదా! ఇంకేముంది మాకు అనే దారుణమైన వ్యవహారంలో వ్యవహరిస్తున్నారు. హ్మ్. శారీరక సుఖమే ముఖ్యమని ఏ వాళ్ళు చాలామంది భావిస్తున్నారు. అందువల్ల వ్యవహారాలు కూడా అట్లే తయారైనాయి కాబట్టి అది అందరూ ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. అందువల్ల అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఎథిక్సు, మారల్స్‌కి తిలోదకాలు ఇచ్చేశారు. హ్మ్. వాళ్ళే కాదు మామూలుగా ఈ అఫైర్స్ ఉండేవాళ్ళే కాదు. మీరు డబ్బు గురించి చూడండి. హ్మ్. డబ్బు గురించి ఎవరినైనా మోసం చేస్తారు. డబ్బు గురించి ఎవరినైనా చంపుతారు. హ్మ్. అదే కాదు డబ్బు సంపాదించడానికి ఎంతమందినైనా మోసం చేస్తారు. ఈ మధ్య కాలంలో వైట్ కాలర్ అఫెన్స్ మోసం చేసేది ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్‌లో మోసం చేసేది ప్రతిరోజు ఎప్పుడో నెలలో ఒక కేసు వచ్చేది. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులొస్తున్నాయి. అవును. అంటే ఎథిక్సు, మారల్స్ ఇక్కడ కొరవడిపోయినాయి. హ్మ్. మానవ సమాజంలో పోను ఎథిక్స్‌కి, మారల్స్‌కి అసలు